మరణాత అనుదిన మన్నా అను ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్నందుకు మొదటి నా దేవునికి, తరువాత నా మిత్రులందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఈ క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాం. అప్పుడే ఒక దినం గడిచిపోయింది. ఇంకా 29 రోజుల్లో ఇంకా రానున్న ఈ క్రిస్మస్ వర్తమానాలు జాగ్రత్తగా వినండి. ఎవరు మిస్ అవ్వద్దు. అవకాశం ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి దైవ సంబంధమైన కార్యక్రమంలో మీరు కూడా పాలుభాగస్తులు కావాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. రండి, ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానించగలిగితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలోని ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చదవబడిన వాక్యమును మనం గమనించగలిగితే క్రిస్మస్ బాలుడు, క్రిస్మస్ బాలుడు. చాలామంది ఈ మాటలను ప్రస్తావించుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవాతి దేవుడు ఎందుకు బాలుని రూపంలోనే వచ్చారు? ఆయన ఏమైనా చెయ్యాలి అనుకుంటే సరాసరి అవతార రూపంలోనూ లేదా ఒక వ్యక్తి రూపంలోనూ వచ్చేసి తను ఏం చేయాలనుకుంటున్నాడో ఆ యజ్ఞాన్ని, ఆ యొక్క మానవుల యొక్క రక్షణను ఆయన అనుగ్రహించవచ్చు కదా. బాలుడుగా పుట్టి ఎదిగి 33.5 సంవత్సరాలు వచ్చేంతవరకు జీవించి ఆయన మరణించవలసిన ఒక పనేముంది? ఎందుకు ఆయన బాలుడుగా వచ్చాడు? నిజమే కదా, మనం కూడా ఇలా ఆలోచించగలగాలి. సరాసరి ఆయన ఒక మానవ అవతారం ఎత్తి నేను దేవుణ్ణి అని చెప్పి వచ్చేస్తే మనం అంగీకరించమంటారా? ఎస్, అంగీకరించాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపాన్న వచ్చినప్పటికీ ఆయనుడు బాలుడుగా కాకుండా ఇంకెలా వచ్చినా ఈ సృష్టి అంతగా అంగీకరించదేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకానొక ప్రాంతానికి ఒక దైవజనుడు సువార్త పనికి వెళ్ళాడంట. విచిత్రం ఏంట్రా బాబు అంటే ఆ ప్రాంతం అంతా కూడా కుష్టి వ్యాధితో కుష్టి సోకి ఉందంటండి. అదొక దీవి. ఆ దీవికి ఈ దైవజనుడు పడవ మీద వచ్చి అక్కడ సువార్త చేయాలని ఇంచుమించు 2 సంవత్సరాలు ఆయన ప్రయాసపడితే ఒక్కరు కూడా మందిరానికి రాలేదంట. ఇక ఆయన 2 సంవత్సరాలు సేవ చేసి విసిగిపోయి, నేను చేసిన ఈ సేవలో ఒక్కడు కూడా సువార్త వినడానికి కానీ దేవుడు తెలుసుకోవడానికి కానీ రాలేదే అనే ఆలోచన చేత చాలా దిగాలుగా ఇక నేను ఇక్కడ ఉండడం వేస్ట్ అనే అర్థంతో తిరిగి ప్రయాణం అవ్వబోతుండగా ఆ యొక్క పడవలోకి వెళ్ళి కూర్చున్నాడంట. అతడు గమనించాడు, ఈ 2 సంవత్సరాలు అతను సువార్త ప్రకటిస్తూ కుష్టి రోగుల మధ్య ఉన్నాడేమో, తనకు కూడా కుష్టి అనేది సోకిందని తన చర్మం యొక్క కవలికలు, గుణాలను చూసి తను గుర్తుపెట్టి ఇలాంటి కుష్టు వారిని దేశంలోనికి లేదా ఆ వేరే ప్రాంతానికి అనుమతించరు గనక ఇక చచ్చు బ్రతుకు ఇక ఈ ప్రాంతంలోనే ఉందాం అని చెప్పి పడవ దిగి దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్నాడంట. ఎప్పుడైతే దైవజనుడికి కూడా కుష్టి సోకింది అని ఆ గ్రామం అంతా తెలిసిందో పరుగు పరుగున దేవాలయం నిండిపోయిందంట. ఆ దైవజనుడికి అర్థం కాల, ఇన్ని సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు నేను సువార్త ప్రకటిస్తే ఒక్కళ్ళు కూడా వచ్చి మందిరంలో కూర్చున్నది లేదు, విన్నది లేదు, నాతో మాట్లాడింది లేదు. కానీ ఈరోజు నాకు కుష్టి సోకింది అనగానే ఇంతమంది కుష్టివారు, అదేనండి ఆ ప్రాంతం వారు రావడానికి గల కారణం ఏంటి అనుకుంటే వాళ్ళు ఒకడు అన్నాడంట, నీవు కూడా మా యొక్క స్వాభావిక లక్షణాలు కలిగి ఉన్నావు కదా, నీవు కూడా మా రోగమును కలిగిన వాడివి ఉన్నావు కదా, నువ్వు మాలో ఒకడివి అని అంగీకరించాడు. నిజమే, ఈరోజు ఒక మనిషి అంగీకరించాలంటే మా కులం, మా గోత్రం, మా వంశం, మావాడు, మా రక్త సంబంధి అని అనుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనిషి ఎలాగైతే తల్లి గర్భంలో నుంచి పుడతాడో, మనిషి ఎలాగైతే ఎదుగుతాడో, మనిషి ఎలాగైతే జీవిస్తాడో
ఒక మానవుడు ఎలాగైతే జీవించాలో అలాగా శిశువుగా పుట్టి యవ్వనంలోనికి వచ్చి కౌమార్యము కలిగి ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగ రావడం వల్ల ఈ క్రిస్మస్ బాలుడిలోంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే 3 విషయాలు మీ ముందు పెడతాను. క్రిస్మస్ బాలుడు మనకొక అనుగ్రహం. ఇక్కడే అన్నాడు కదా! ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో సాక్షాత్తు యోహాను భక్తుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాస్తూ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అని చెబుతూ, ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం నిత్య జీవానికి చెందాలని, నిత్య జీవంలోనికి రావాలని ఆ బాలుడు మనకి అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా 31, 32 వచనాల్లో ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మన దేవుడు అనుగ్రహపూర్ణుడు, మనందరికీ అనుగ్రహమును అనుగ్రహించేవాడు. అవసరమైతే తన కుమారుడినే మనకి అనుగ్రహంగా ఇచ్చాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఈ క్రిస్మస్ ఒక అనుగ్రహ క్రిస్మస్. ఈరోజు ఆ బాలుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించబడినట్లు ఆయన ద్వారా ఆ బాలుని ద్వారా మనకి ఎన్నో అనుగ్రహాలు ఉన్నాయని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. ఇక రెండవది మనం చూసిన వారమైతే క్రిస్మస్ బాలుడు కేవలం అనుగ్రహం కలిగిన వాడే కాదు, బైబిల్ చెప్తుంది ఆయన ఒక వరం. క్రిస్మస్ బాలుడు ఒక వరం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అందుకే యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నేను అడుగువాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు అట. ఆయన మనకు ఒక వరంగా అనుగ్రహించబడ్డాడు. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఈ మాటలు మనం గమనించవచ్చు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16, 17 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చెను. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు అంటున్నాడు. మన దేవుడు ఎవరంట? ఒక వరము, అది పరసంబంధమైన వరమని, సంపూర్ణమైన వరమని, అది జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద నుంచి వచ్చిన వరమని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. ఒక ఈవిగా, ఒక వరముగా, ఒక బహుమానంగా, ఒక గిఫ్ట్. అందుకని గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, ఒక వరం, ఒక గిఫ్ట్ అన్నదాన్ని మనం నమ్ముతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మూడవది మనం చూసిన వారమైతే ఈ క్రిస్మస్ బాలుడు ఎవరండి అంటే ఒక దానం. ఒక దానం. ఈరోజు మనకి ఎంతమంది కుమారులు ఉన్నప్పటికీ కూడా మాయా మచ్చతో, పాపపు సుగ్గుణాలతో జన్మిస్తూ ఉంటే మనకి దానంగా, ఏ పాపము లేని వ్యక్తిగా మనకు అనుగ్రహించబడ్డాడని రోమపత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదవగలిగితే, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు ఒక మనిషిని కృపచేతనే దానమును అనేకులకు విస్తరించెను. చూసారా? దేవుని కృప ఒక మనుషునికి, ఆయన కృప ఒక దానంగా ఇవ్వబడిందంట. తాను ఒక దానంగా ఇవ్వబడ్డాడు. మనకి బదులుగా, మన కొరకు, మన నిమిత్తమై ఆయన శిలువ మీద చనిపోవడానికి యజ్ఞ పశువుగా భూలోకాన్ని జన్మించాడు. మానవ శరీరాన్న కన్యమరియ గర్భమున ఆయన జన్మించడానికి కారణమైంది. శరీర రక్తాల్లో పాలిభాగస్తులు అవ్వడానికి ఆయన జన్మించడానికి కారణమైంది. మన కొరకు తన ప్రాణాన్ని దానంగా పెట్టడానికి, తన జీవిత దానాన్ని చేయడానికి ప్రభువారు ఈ లోకానికి వస్తున్నట్లు బైబిల్ చెప్తుంది. చివరి మాట, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసిన వారమైతే
5, 6, 7 వచనాల్లో రాస్తూ అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికన పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంత అనగా శిలువ మరణము పొందినంత విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూసారా, ఆయన ఎందుకండి ఆయన అనుగ్రహించబడ్డాడు, ఎందుకు వరంగా ఇవ్వబడ్డాడు, ఎందుకు దానంగా ఉండబడ్డా అంటే తను తాను తగ్గించుకున్నాడు మనందరి నిమిత్తమే. ఈరోజు మన సంతోషం క్రిస్మస్ బాలుడుగా ఏమండి ముసి ముసి నవ్వులతో మనందరి జీవితాలను సంతోషింప చేయడానికి బాలయేసుగే లోకాన్ని ఉద్భవించాడు. అట్టి ప్రభువుని అంగీకరిద్దాం, బుద్ధి పెట్టుకుందాం, రక్షణ పొందుదాం, పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకే వందనాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే భాగ్యం క్రిస్మస్ బాలుడుగా నాయన మేము ఆయనను అంగీకరించినట్లు కీర్తన 2వ అధ్యాయము ఆయనని గురించి ఏ విధమైతే ప్రకటన చేస్తుందో అలా మేము నడుచుకునేలాగా కృప చూపించమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణత. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ ఇండియా. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్, సీ యూ.